హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లాస్య చంద్రిక ఛానల్. ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం ఇన్‌షాట్‌లోనే ఈజీగా థంబ్‌నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో, దానికోసం ఫస్ట్ మనం ఇన్‌షాట్ యాప్‌లోకి వెళ్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు వీడియోస్, ఫోటోస్, కాలేజ్ అనేది 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. మనం ఫోటోస్‌లోకి వెళ్దాము. ఫోటో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మనకు బ్లాంక్ అని కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకిప్పుడు ఇలా వస్తుంది. సో, థంబ్‌నెయిల్ కోసం మనం ఇప్పుడేంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుందాం. దానికోసం అనేసి బ్యాక్‌గ్రౌండ్‌లోనికి వెళ్దాం మనం. కింద చూపిస్తుంది కదా! బ్యాక్‌గ్రౌండ్ అని. దానిలోకెళ్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తుందనమాట. కలర్స్ అనేవి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అంటే డార్క్‌లో కావాలంటే డార్క్, లైట్‌గా కావాలంటే లైట్ కలర్సు, లేదంటే మల్టీ కలర్స్‌లో కావాలనుకున్నా గూడా మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! మీకు ఏ కలర్‌లో కావాలనుకుంటే ఆ కలర్‌లో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డార్క్ కలర్‌లో ఇద్దామని అనుకుంటున్నాను. అంటే థంబ్‌నెయిల్ అనేది కలర్‌ఫుల్‌గా ఉంటే చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటే బాగుంటుందనేసి నేనైతే ఈ కలర్‌లో ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాము ఏది బావుంటుందా అనేది నేను కూడా చూస్తున్నాను. సో, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ నాకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తే బావుంటుందని అనుకుంటున్నా. ఇక్కడేంటంటే మనం ఇప్పుడు సైజ్ సెలెక్ట్ చేసుకుందాము. సైజ్ అనేది 16:9 రేషియో సెలెక్ట్ చేశాను. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ గూడా నాకెందుకో వేరేది తీసుకుంటే బావుండనిపిస్తుంది. అందుకనేసి నేను వేరే సెలెక్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మనం టెక్స్ట్ అంటే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఇన్‌షాట్‌లోనే ఈజీగా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనే టెక్స్ట్ నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్‌షాట్‌లోనే ఇక్కడేంటంటే మనకు ఫాంట్ స్టైల్ గూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఏ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్ స్టైల్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ చూపిస్తుంది గదా! మీకు ఏ స్టైల్‌లో నచ్చితే ఆ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్‌లో చూపిస్తుందనమాట. మీకు ఏ స్టైల్‌లో నచ్చితే ఆ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ అయితే. నేనైతే మీకు చూపిస్తున్నాను. ఏ స్టైల్ అయితే ఎలా ఉంటదనేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా ఉందనమాట. ఇలా మీకు ఏ స్టైల్‌లో నచ్చితే ఆ స్టైల్‌లో. నేనైతే మామూలుగానే ఇద్దామనుకుంటున్నాను. ముందెలా ఉందో అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఇది కూడా బానే ఉంది. కానీ నేనైతే ఇలాగే మామూలుగా ఇద్దామని అనుకుంటున్నాను. సో, ఇప్పుడేంటంటే ఇన్‌షాట్‌లోనే మీకు అంటే మీరు ఈ థంబ్‌నెయిల్‌కి సంబంధించి ఎలాంటి టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీరిక్కడ టైప్ చేసుకోండి మీకు నచ్చినట్టు. మీరెలా ఇవ్వాలనుకుంటే అలా. నేనైతే దీని గురించి అనేసి నేను చేసేదే మీకు చూపిస్తున్నాను. ఇన్‌షాట్‌లోనే మనం ఈజీగా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అనే టైటిల్‌ని నేనిక్కడ ఇస్తున్నాను. తెలుగులో గూడా మనం రాసుకోవచ్చు. ఆప్షన్ మీకు తెలిసే ఉంటది గదా! అంటే మీకు ఏ ఏదైతే తెలుగులో రావాలనుకుంటున్నారో, ఏదైతే ఇంగ్లీష్‌లో రావాలనుకుంటున్నారో మీకు నచ్చినట్లుగా మీరు టైప్ చేసుకోవచ్చు. బట్ నా ఛానల్ గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. నేను మీకు అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలనేది ఈజీగా చేసుకోవచ్చండి మనము ఇన్‌షాట్‌లోనే థంబ్‌నెయిల్ అనేది.
సో, ఇక్కడైతే ఇలా ఇస్తున్నాను నేను. క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా టైప్ చేస్తున్నా నేను. ఇది మనము చాట్ జీపీటీలో కూడా చేసుకోవచ్చండి. అది ఎలా చేస్తారో కూడా నేను ఇంకో వీడియో కూడా చేశాను. అది కూడా నేను మీకు అప్‌లోడ్ చేస్తానండి. నేను అప్‌లోడ్ చేసిన వీడియో మీకు వెంటనే రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాట్ జీపీటీలో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకెలా కావాలనుకుంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా ఫోటోలు యాడ్ చేయాలనుకున్నా గానీ, ఏమైనా సింబల్స్ యాడ్ చేయాలనుకున్నా గానీ, మనకు నచ్చినట్లుగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనేది నేనిక్కడ ఇచ్చాను. ఒకసారి మీరు కూడా ఇన్‌షాట్‌లో ట్రై చేసి చూడండి. ఇలా కాకపోయినా మామూలుగా అని చిన్న టెస్ట్ అయినా సరే ఇచ్చి ఎక్స్‌పెక్ట్ చేయండి. చాలా బాగా కనిపిస్తుంది మనకి థంబ్‌నెయిల్ అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేది నాకు తెలుగులో రావాలి కాబట్టి నేను ఇలా ఇచ్చానండి. సో, దీన్ని మనకి ఎంత సైజులో కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన మీకు నచ్చిన సైజులో మీరు దాన్ని సెట్ చేసుకోండి. మిడిల్‌లోనా లేకపోతే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీకు నచ్చిన సైడ్ ఎంత పెద్దగా కనిపించాలనేది కూడా మీరు సెట్ చేసుకొని థంబ్‌నెయిల్‌లో యాడ్ చేయండి. దీనికేంటంటే మనం కలర్స్ కూడా మనం రాసిన టెస్ట్ కలర్ గూడా మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి గదా! యెల్లో, రెడ్, పింక్, బ్లూ మీకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఏ పక్కన ఈ సర్కిల్ అనేది కనిపిస్తుంది గదా! దానిలోకి వెళ్తే మనకి కలర్స్ అనేవి చూపిస్తుందనమాట. మనం రాసిన టెస్ట్‌కి కలర్ మార్చుకోవడానికి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ కలర్‌లోనే ఇచ్చాను. తర్వాత మీకు నచ్చిన సైడ్ మీరు సెట్ చేసుకోండి. ఎంత సైజులో రావాలనేది, ఎంత పెద్దగా కనిపించాలనేది మీరు సెట్ చేసుకోండి దాన్ని. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే నా ఫోటోను గూడా ఇద్దామని అనుకుంటున్నానండి. నా ఫోటో ఏంటంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసి పెట్టుకోండి ముందే ఫోటోని. అంటే గూగుల్‌లోకెళ్తే మనం ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ అని టైప్ చేస్తే అక్కడ మనకు చాలా వెబ్‌సైట్ చూపిస్తాయి. దాంట్లో మీరు ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసి పెట్టుకోండి. గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోండి. దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలనుకుంటే దాన్ని గూగుల్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసి పెట్టుకోవచ్చనమాట. అలా బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది థంబ్‌నెయిల్‌లో. నేనైతే అలా ఎడిట్ చేసి పెట్టుకున్న ఫోటోనైతే థంబ్‌నెయిల్‌లో ఇవ్వాలని అనుకుంటున్నా. దీనికోసమని మనము పిప్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ మనకి. పిప్ అనే ఆప్షన్‌లోకెళ్తే మనకి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో
అక్కడ మీకు నచ్చినట్లుగా పెట్టుకోండి ఫోటో అనేది. తర్వాత నేను ఇన్‌షాట్ అనే యాప్‌ని గూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని నేను స్క్రీన్‌షాట్ తీసి బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసి పెట్టాను నేను. దాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది గూడా నాకు థంబ్‌నెయిల్‌లో అనేసి ఇన్‌షాట్ సింబల్‌ని గూడా నేను యాడ్ చేస్తున్నానండి థంబ్‌నెయిల్‌లో. మీకు నచ్చిన దగ్గర మీరు గూడా మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు ఏదైనా సరే. నేను ఇన్‌షాట్ అనే సింబల్ గూడా కనిపించాలని దీన్ని నేనిక్కడ యాడ్ చేశాను. దాంతో పాటు ఇంకా నేను చేతిలో మొబైల్ పట్టుకున్నాను కదా! దాంట్లో గూడా నాకు ఈ ఇన్‌షాట్ సింబల్ కనిపించేలాగా నేను మళ్ళీ దాన్ని గూడా సెట్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఇంకా నేను సబ్స్క్రైబ్ కానీ, లేదంటే బెల్ బటన్, లైక్, షేర్ ఇలాంటి ఆప్షన్స్ కూడా నేను యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో, దానికోసం అనేసి మీరు టెస్ట్‌లోకెళ్తే అక్కడ మీకు సెర్చ్ కనిపిస్తుంది గదా! మీకు నచ్చిన సింబల్‌నయితే మీరక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది గదా! స్టిక్కర్స్‌లోకెళ్తే మీకు నచ్చిన స్టిక్కర్‌ని మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మీకేది నచ్చితే అది. అంటే మీకు థంబ్‌నెయిల్‌కి సంబంధించిన స్టిక్కర్ ఏదైనా గనక మీకిక్కడ ఉంటే అది మీరు యాడ్ చేసుకోండి. సో, నాకీ స్టిక్కర్స్ అనేవి నేను ఇక్కడ అంతగా నా థంబ్‌నెయిల్‌కి సంబంధించినవి ఏమీ లేవు కాబట్టి ఇదొకటైతే నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన స్టైల్‌లో మీరు యాడ్ చేసుకోండి. తర్వాత నేనిక్కడ బెల్ ఐకాన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. అంటే సబ్స్క్రైబ్ అనేది యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామనేసి నేను సెర్చ్ చేశాను. ఇవన్నీ ఉన్నాయండి. మీకేది నచ్చితే అది. కెమెరా సూట్ అవ్వదనేసి తీసేసా. తర్వాత సబ్స్క్రైబ్ అనేది ఇద్దామని అనుకున్నానండి. చూసాను నేను ఒకసారి పెట్టి. చూడండి మీరు కూడా ఎలా కనిపిస్తుందో అలా గనక ఇస్తే. కానీ నేను యాడ్ చేయలేదు. కానీ నేను యాడ్ చేసే ముందు మీకు చూపిస్తున్నాననమాట. సబ్స్క్రైబ్ బెల్ అనేది ఇలా యాడ్ చేశాను నేను. అలా వచ్చింది. కానీ ఎందుకో నేను మళ్ళీ దాన్ని తీసేసి ఓన్లీ సింబల్స్ మాత్రమే యాడ్ చేశాను నేను. మీరు గనక యాడ్ చేసుకుంటే అలా కనిపిస్తదనమాట. సో, అదొద్దనేసి నేనేం చేశానంటే జస్ట్ సింబల్స్ మాత్రమే ఇచ్చాననమాట. బెల్ బటన్, బెల్, లైక్, ఈ షేర్ ఇవి మాత్రమే నేనిచ్చాను. బెల్ ఉంది. బెల్ యాడ్ చేశాను నేను. తర్వాత లైక్ బటన్ కూడా నేను యాడ్ చేశా. మీకు కనుక ఇంకేవైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లు. లైక్ సింబల్ కూడా నేను యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ నేను షేరు, కామెంట్ అది కూడా నాకు కనిపించింది ఇక్కడ. నేను దాన్ని కూడా యాడ్ చేశానండి. సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ నాకు లైక్, కామెంట్, షేర్ ఇది కూడా నేను ఇక్కడ యాడ్ చేశాననమాట. సో, ఇంతేనండి. మనకు నచ్చినట్లుగా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్లుగా కావాల్సుకుంటే ఎట్లయినా సరే థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.